గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడేది ఏ రేవుకి వెళ్ళినా సరే ముళ్ళపరిగ అంటారు కదా, దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే చలంశెట్టి సునీల్ గారు, దేవినేని అవినాష్ గారు. దేవినేని అవినాష్ గారు టీడీపీలో ఉండుంటే గుడివాడలో ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న ఆయన బయటకు వచ్చి గద్దె రామ్మోహన్ రావు గారి మీద ఇవాళ ఈస్ట్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అది కూడా 49,000 ఓట్ల మెజారిటీతో గద్దె రామ్మోహన్ రావు గారు భారీ విజయం అందుకున్నారు. అలాగే దేవినేని అవినాష్ గారి తండ్రి దేవినేని నెహ్రూ గారు ఎన్టీ రామారావు గారికి రైట్ హ్యాండ్లా ఉండేవారు. ఆయన ఎన్టీ రామారావు గారు నుండి టీడీపీ డివైడ్ అయినప్పుడు ఆయన ఎన్టీ రామారావు సపోర్ట్ చేసి ఆయన కాంగ్రెస్కి వెళ్ళి కంకిపాడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగా దేవినేని నెహ్రూ గారు మంచి బ్రాండ్ విజయవాడ సిటీకి. అలాంటిది ఇప్పుడు వాళ్ళ అబ్బాయి 2 చోట్ల కూడా ఓడిపోయాడు, 2 చుక్కున. అంటే గుడివాడలో 2019లో ఓడిపోయాడు, నెక్స్ట్ 2024లో విజయవాడ ఈస్ట్ నుంచి కూడా ఓడిపోయాడు. అలాగే ఇంకొక పర్సన్ వచ్చి కాకినాడ ఎంపీ అయిన చలంశెట్టి సునీల్ గారు, ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో పల్లంరాజు గారు ఉన్నారు. ఆయన అప్పుడు సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు. అలాగే 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. అప్పుడు 3,000 ఓట్లతో ఓడిపోయాడు. అలాగే 2019లో టీడీపీ నుంచి పోటీ చేశారు. వంగ గీత గారి మీద 25,000 ఓట్లతో ఓడిపోయారు. అలాగా నెక్స్ట్ 2024లో క్రాస్ ఓటింగ్ పడద్దనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ అది జరగక తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి మీద చలంశెట్టి సునీల్ గారు 2,29,000 ఓట్లతో ఓడిపోయారు. అంటే మనకి అదృష్టం ఉంటే అన్నీ కలిసి వస్తాయి, అదృష్టం లేకపోతే ఏమీ కలిసి రాదు. ఆలీగఢ్ మూవీ ఉంటుంది, దేవుడు చేసిన మనుషులు. దాంట్లో బంగారం నిధి పెట్టినా సరే ఆలీగఢ్ చూడకుండా తన్ని వెళ్ళిపోతాడు. అలాగా మనం చేసే పనిలో నిబద్ధత లేకపోతే అలా ఉద్యమం. అలాగే మనం ఏ రేవుకి వెళ్ళినా సరే ముళ్ళపరిగ. ఒక జాలర్ ఉన్నాడు అనుకో, ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళపరిగ అంటారు కదా, ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా ముళ్ళపరిగే. చలంశెట్టి సునీల్ అవుతే ఆయన 4వసారి ఓడిపోయి. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన కూడా సర్వేపల్లి నుంచి 4 సార్లు ఓడిపోయారు, 5వసారి నగ్గారు. అంటే దశ పోకపోతే ఎవరో ఏం చేయలేరు. అలాగే సర్వేపల్లి నుంచి కూడా నగ్గుతారు అన్న గ్యారంటీ కూడా ఏ సర్వే అవ్వలేదు. ఎందుకంటే దశ బాగాలేనప్పుడు దిశ ఎలా ఉంటుంది. అట్లానే మన సోమిరెడ్డి 2024లో దశ బాగుంది, విజయం సాధించారు. అలాగే చలంశెట్టి సునీల్ గారు దశ బాగాలేదు, ఓడిపోయారు. అలాగే దేవినేని అవినాష్ గారు దశ బాగాలేదు, ఓడిపోయారు. ఈ జగన్ వేవ్లో ఏమో టీడీపీ నుంచి ఓడి చేయరు చలంశెట్టి సునీల్ గారు. అలాగే దేవినేని అవినాష్ గారు కూడా టీడీపీ నుంచి. అలాగే టీడీపీ వేవ్లో చలంశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి, దేవినేని అవినాష్ గారు వైసీపీ నుంచి పోటీ చేయరు. అట్లా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేయలేదు, ఆయన టీడీపీ నుంచే పోటీ చేయరు, విజయం సాధించారు. కొంచెం 16,000 ఓట్లు వచ్చినాయి, బాగుంది. ఈ ట్రిప్ విజయం మాత్రం అద్భుతంగా ఉంది. అలాగా దశ ఉంటే దిశ ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. జాతకాలు పనిచేయవు, ఏమి పనిచేయవు. మనం ఒక్కొక్కసారి వేటగాడు చేపల వేట వేస్తే వెంటనే చేపలు దొరికే అవకాశం ఉంటుంది, లేకపోతే ముళ్ళపరిగలు దొరుకుతాయి. ఆ ముళ్ళపరిగ అంటే ఎందుకు పనికి రాకుండా పోయి పరిగేది, ఎవరో తినరు కూడా. అట్లాగా చెప్పలేము. అలాగా ఎన్నిసార్లు మనం పోటీ చేయడం ఓటమి తప్పదు. అదే ఏదో ఒక పార్టీలో ఉంటే కంపల్సరీ 3వసారో 4వసారో 5వసారో గ్యారంటీ విజయం సాధించవచ్చు. మనం పార్టీ ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోటీ చేస్తే జనాలు ఓట్లు వేయరు.